జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని పలు వార్డులు పూర్తిగా జలమయమయ్యాయని అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు బద్రీ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కనపర్తి విఘ్నేష్ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలతో ఇండ్లలోకి నీరు చేరి వంట చేసుకోవడం కూడా ఇబ్బందులు పడుతున్న వారికి పాలు, టిఫిన్స్ అందించేందుకు అయ్యప్ప సేవా సమితి అండగా ఉంటుందని తెలిపారు. ఇక ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎదుర్కొనే వెంటనే 9989241117 అదేవిధంగా 9666281117 అదేవిధంగా 9951252249 నంబర్లను సంప్రదించాలని అన్నారు. నిర్మల్ చుట్టూ అనేక వార్డులలో కూడా జలమయ ప్రతి వార్డులకు కంప్లైంట్ చొప్పున ప్రతి వార్డును సందర్శించి అక్కడ జరిగే అనర్థాలు ఏంటి, ఏ అవసరాలు ఉన్నాయి కథను తెలుసుకుందాం. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, ఆర్థిక విలేకరులు కానివ్వండి, ఇతరులకు ఎవరైనా మా దృష్టికి ఏదైనా సమస్య తీసుకొచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని పరిష్కరించి దానికి అనుకూలంగా మేము మీకు అందుబాటులో వచ్చేసి నీటి వసతి అయితేనేమి, ఆరోగ్యతలు కానీ ఆ విధంగా మీకు సాయం చేస్తామని అయ్యప్ప సేవ ద్వారా మీకు తెలియజేస్తుంది. నిజంగా ఈరోజు గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడే ఆలోచన. వాతావరణ శాఖ మళ్ళీ ఇంకా 5 రోజుల వరకు ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయి అని చెప్పి డేంజర్ బెల్ట్స్ మోగిస్తున్న తరుణంలో ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ వారు కావచ్చు, పాత్రికేయ సోదరులు కావచ్చు, అందరూ ఎన్నో రకాలుగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కానీ ప్రజలందరి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా మేము పోలీస్ శాఖ వారికి అలాగే పాత్రికేయ సోదరులందరూ కూడా మేము విన్నట్టే ఉండి అక్కడ ఉన్న దౌర్భాగ్యమైన దీనస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి పాలు, బిస్కెట్లు, ఆహారం లాంటి ఫుడ్ డ్రింక్స్ లాంటి అన్ని మేము సమకూర్చడానికి వారికి ఉన్న కష్టవాళ్ళకి సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి పోలీస్ శాఖ వారికి అలాగే పాత్రికేయ సోదరులకు నిర్మల్ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మేము అయ్యప్ప సేవా సమితి ద్వారా తెలియజేసుకుంటాము. ఖచ్చితంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మాకు తెలియపరిస్తే అక్కడ వచ్చి వారి ఇబ్బందిని తీర్చడానికి మా సేవా సమితి సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి పాత్రికేయ సోదరుల తరఫున మేము తెలియజేస్తున్నాము. స్వామి.